కడకుంది కదా అయ్యా. మా అందరికి నచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ప్రింగులు. ఎంత ఫాస్ట్ ఉంది మీరు చూడొచ్చు దీని పవర్. ఇక ఈ ట్రాలీలో డైనోసార్ ఉంది, పవర్ అన్నిటికంటే పవర్ఫుల్ అన్నట్టు ఇది. భలే ఉంది కదా. ఇక ఆఫ్ పెట్టింది అది. అండ్రా 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 గటన్రా గటన్రా రే నీ దుంపదే అండ్రా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ మేమైతే గైస్ 20,000 రూపీస్ పెట్టి పెద్ద ఆర్సీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది. సో అందుకోసమే మళ్ళీ మేమైతే 2 అతిపెద్ద ఆర్సీ కార్లు అయితే తీసుకొచ్చాం. ఈ వీడియోలో వీటిని అన్బాక్సింగ్ చేయబోతున్నాం, అంతేకాకుండా వీటి పవర్ టెస్ట్ చూపెట్టబోతున్నా. అండ్ మన ఓల్డ్ ఆర్సీ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీటికి రేసింగ్, డ్రాగ్ రేస్, టగ్ ఆఫ్ వార్ అన్నీ కూడా గైస్ మేమైతే కండక్ట్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోయే 2 ఆర్సీ కార్స్లో ఫస్ట్ కార్ వచ్చేసి హై స్పీడ్ బగ్గీ. దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. దీన్ని ఫస్ట్ బాక్స్ పైన కనుక మీరు చూసినట్లయితే ఈ హై స్పీడ్ బగ్గీ ఏదైతే ఉందో మనకు 2 కలర్స్లో వస్తుంది. అండ్ దాని స్ట్రక్చర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది, దాని బాడీ మొత్తము. ఈ కార్ కాస్ట్ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు 8,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇది మనకు 6 వోల్ట్ బ్యాటరీ పైన అయితే రన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి వచ్చినాయి ఏం కథ అని చెప్పేసి. కడకుంది కదా అయ్యా. ఈ హై స్పీడ్ బగ్గీని కనుక గైస్ మీరు చూసినట్లయితే అది వచ్చేసి ఇదే. దీని బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అండ్ దీంట్లో మా అందరికి నచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ప్రింగులు. విజయానికి ఇది బాగా నచ్చిందట. దీన్ని ఆన్ చేసినప్పుడల్లా వస్తుండే, ఇట్లా బయట తీసినప్పుడల్లా. భలే ఉంది కదా. బ్యాక్ సైడ్ లేదా ఫీచర్ స్పాయిలర్ ఇచ్చిండు, దీనికి మస్తు కడక్ లుక్ ఉంది. దీంతో పాటుగా మనకి ఏమేమి వచ్చినాయంటే ఒక రిమోట్ కంట్రోల్ అయితే రావడం జరిగింది. మనం పోయినసారి అన్బాక్సింగ్ చేసిన కార్స్లో ఏవైతే వచ్చినాయో అవి వచ్చేసి కొద్దిగా ప్లెయిన్గా ఉండే, ఇది వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంది చూడడానికి, స్ట్రక్చర్ బాగుంది. నెక్స్ట్ దీంతో పాటుగా ఏముందంటే మనకి 6000 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి ఛార్జర్. దీన్ని ఆన్ చేసి మనం ఆడే ముందు దీన్ని అయితే ఒక లుక్ వేసేయండి. కార్ని అయితే కంప్లీట్ చెక్అవుట్ చేసిరు కదా. ఒకవేళ మీకు నచ్చి మీరు కొనాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, బై చేసేయండి. ఇప్పుడైతే దీంట్లో బ్యాటరీస్ వేసేద్దాం. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ప్రతి ఆర్సీ కార్కి మనకు స్క్రూస్ వస్తాయి కదా, దీనికి స్క్రూ సిస్టమ్ అయితే లేదు, డైరెక్ట్గా ఓపెన్ చేసుడే. ఆ తర్వాత దీని బ్యాటరీ అయితే పెట్టేద్దాం. చలో నెక్స్ట్ వచ్చేసి మన రిమోట్ కంట్రోల్. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పిన రిమోట్ కంట్రోల్ కూడా మనకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ వస్తే బాగుంటుండే, బట్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. మనం బ్యాటరీస్ అయితే ఆల్రెడీ దీనికి కూడా నేను పోయినసారి చెప్పినా కదా, సేమ్ టు సేమ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. దీన్ని ఆన్ చేసినట్లయితే ఇక్కడ సైడ్ ఎల్ఈడి లైట్ బ్లింక్ అవుతుంది, అది ఆఫ్ అయితే మనకు అది ఉన్నట్టు. ఒక టైర్ ఏమో గిడి తిరుగుతుంది, ఒక టైర్ ఏమో గడి తిరుగుతుంది. ఏమో దీంట్లో ఏమో గదే చూస్తున్నా నేను, అవి తిరుగుతలే మరి ముందటి తిరుగుతున్నాయి. దీన్ని ఆన్ చేద్దాం. ఫస్ట్ ఏం టెస్ట్ చేద్దామంటే దీంట్లో ఇది 4 వీల్ డ్రైవా 2 వీల్ డ్రైవా టెస్ట్ చేద్దాం. 1 2 3. ఎంత ఫాస్ట్ ఉంది మీరు చూడొచ్చు దీని పవర్. ఇక చలో ఫస్ట్ దీన్ని ఆపరేట్ అయితే చేద్దాం. ఇప్పటి వరకు మేము అన్బాక్సింగ్ చేసిన ఆర్సీ కార్లు ఎన్ని అవుతున్నాయో దగ్గర ఒక 7 అన్బాక్సింగ్ చేసినాం. దీని కంట్రోల్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీరు టైర్స్ చూడొచ్చు ఎట్లా మూవ్ అవుతున్నాయో, దాంట్లోకి సౌండ్ వస్తుంది. చలో ఫటాఫట్ ఇప్పుడే దీన్ని ఆపరేట్ చేస్తున్నా. 1 2 3 లెట్స్ గో.
సో మన ఈ కార్ ఏదైతే ఉందో గైస్ దీని కమ్యూనికేషన్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది, నెక్స్ట్ లెవెల్లో అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే దీన్ని సైడ్కి పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ మన డైనో హంటింగ్ కార్ ఏదైతే ఉందో దాన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పటి వరకు మనం అన్బాక్సింగ్ చేసిన కార్స్ అన్నీ డిఫరెంట్. ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న కార్ ఏదైతే ఉందో అది వచ్చేసి డిఫరెంట్. అలా ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. ఆ కార్ వచ్చేసి ఏదో కాదు, తీర్రా ఇదే అన్నమాట మన డైనోసార్ హంటింగ్ కార్. సో దీన్ని మీరు చూసినట్లయితే మనకు స్పెషల్గా దీంట్లో ఒక ట్రాలీ అయితే వచ్చింది. ఈ ట్రాలీలో డైనోసార్ ఉంది. మనం కావాలనుకుంటే దీన్ని అటాచ్ చేసుకోవచ్చు, ఒకవేళ వద్దనుకుంటే దీన్ని డిటాచ్ కూడా చేసేయచ్చు, తీసేయచ్చు దీంట్లో నుంచి. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, దీన్ని ఆన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక లుక్ అయితే వేసేయండి. ఈ కార్ లుక్ వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీ ఉంది. దీంతో పాటుగా మనకు బాక్స్లో ఒక ఆర్సీ కంట్రోలర్ అయితే రావడం జరిగింది అండ్ దీంతో పాటుగా ఒక డబ్బా అయితే వచ్చింది. దీని లోపల చూద్దాం ఏమున్నాయో. సేమ్ ఒక బ్యాటరీ వచ్చింది, బ్యాటరీతో పాటుగా దీన్ని ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జర్ అయితే ఉన్నది. ఇప్పుడు దీంట్లో బ్యాటరీస్ అయితే వేద్దాం. మనలో వచ్చేసి ఇది 4 వీల్ డ్రైవ్ అని అయితే అన్నారు. చూద్దాం 4 వీలా 2 వీలా. 4 వీల్ 4 వీల్ అన్నిటికంటే పవర్ఫుల్ అన్నట్టు ఇది భలే ఉంది కదా. ఇక ఇది ఒలకతో లక్కీ. సో ఇప్పుడైతే దీన్ని కింద ఆపరేట్ చేసి చూద్దాం. ఇంతకుముందుకు మనం ఒక రేసింగ్ కార్ని అన్బాక్సింగ్ చేసినాం కదా, దీని కంట్రోలింగ్ కూడా సేమ్ అలాగనే ఉంది. ఇది 4 వీల్ డ్రైవింగ్ కాబట్టి మేబీ దానికంటే ఇంకా ఫాస్ట్గా పోతుండొచ్చు. చలో ఈ కార్ వచ్చేసి మన వేరే కార్ లాగా నార్మల్గా వెళ్తుందా అంటే మనం అట్లా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఏదైతే మనకు ట్రాలీ ఉందో ఈ ట్రాలీని సింపుల్గా డిటాచ్ అయితే వేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఉన్న కార్ అన్నిట్లల్లో పవర్ఫుల్ కార్ వచ్చేసి ఇదే, ఎందుకంటే ఇది 4 వీల్ డ్రైవ్, మిగిలిన 2 వీల్ డ్రైవ్. దీని ఆపరేటింగ్ వచ్చేసి గైస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన F1 కార్కి అంతేకాకుండా ఈ కార్కి రెండింటి మధ్యలో డ్రాగ్ రేస్ అంతేకాకుండా టగ్ ఆఫ్ వార్ అయితే కండక్ట్ చేద్దాం. చూద్దాం ఏది గెలుస్తుంది, ఏది పవర్ఫుల్ అని చెప్పేసి. ఈ డైనో హంటింగ్ కార్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి నాదే. ఈ F1 రేసింగ్ కార్ వచ్చేసి మనది. ఈ రోజు కూడా రేస్ని 3 రకాల కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఎట్లా అంటే స్ట్రేట్గా, సెకండ్ వచ్చేసి రివర్స్లా, థర్డ్ టగ్ ఆఫ్ వార్ దారం కట్టి ఏది పవర్ఫుల్ లాగి చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్ రేస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అక్కడ డింపియాడ్ అయితే కూర్చున్నాడు, వానికి పోయి గుద్దుకోవాలి, ఏది గుద్దుకుంటుందో అది విన్నర్. 1 2 3. విన్నర్ వచ్చేసి ఏది అంటే గైస్ డైనో హంటింగ్ కార్ వచ్చేసి విన్నర్ స్ట్రైట్గా పోయినప్పుడు ఫస్ట్ రౌండ్లో. ఇప్పుడు సెకండ్ రౌండ్లో రివర్స్లో పోవాలి కాబట్టి చూద్దాం రివర్స్లో ఏది గెలుస్తావు. 1 2 3. నాది హాఫ్ రేటింగ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది, జింగడ అందాక ఏరినది ఇన్నే ఉన్నది. ఇప్పుడు ఈ ఆర్సీ రేసింగ్ కార్కి అండ్ దీనికి టగ్ ఆఫ్ వార్ అయితే కండక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఫస్ట్ దాంట్లో ఏమో ఇది గెలిచింది, రివర్స్ దాంట్లో ఇది గెలిచింది. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఏది గెలుతుందో చూద్దాం. 1 2 3. ఏమైంది ఏమైంది? ఆపరేట్ అయితే అయితే లేదు. ఆపరేట్ అవుతున్నాడు, ఆఫ్ పెట్టిండు, అది గుంజలేకపోతుంది దీన్ని.
నొక్కి పడుతుండదండి కానీ ఆ. చూస్తలేదు అది. నేను బ్యాక్ వచ్చినాక ఉరుకుతా వేసుక పీక్తా చూడు. మొత్తుకుంటుంది కానీ అదైతే గుంజలేదు. ఈ రెండు కార్లలో ఏది పవర్ఫుల్ కార్ అని అంటే మన ఇది డైనోసార్ హంటింగ్ కార్ ఏదైతే ఉందో అదే పవర్ఫుల్. టైర్ తిరుగుతుంది మొత్తం. జింగా చేశాను నీ పనిగా. టూనే ఆపరేట్ చేస్తలేను ఉత్తనే ఉన్నది. 1 2 3. సో ఈజీగా గెలిచింది. మనం ఈ రెండు కార్స్ని కంపేర్ కనుక చేసినట్లయితే మనకి ఇది 4 వీల్ డ్రైవ్ కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. దీన్ని ఈజీగా లాక్కెళ్ళిపోతుంది. మనం ఇంతకు ముందుకు అన్బాక్స్ చేసిన కార్స్లో ఒకటి షార్క్ కార్ అవుతుంది కదా, ఇది ఘోరంగా అంటే ఘోరంగా పవర్ఫుల్. ఇప్పుడు దీనికి అండ్ మన ఈ రేసింగ్ కార్కి అయితే టగ్ ఆఫ్ వార్ కనెక్ట్ చేసి చూద్దాము. ఈ రెండింటిలో ఏది గెలుతో చూద్దాం. మనం బస్కి దీనికి పెట్టినాం, బస్లో ఆ రోజు ఛార్జింగ్ లేకుండే, అయినా సరే ఇదే పవర్ఫుల్గా ఉండే. బట్ ఈరోజు దీనికి ఈ F1 కార్ రేస్కి ఫస్ట్ మనం డ్రాగ్ రేస్ పెడదాం, ఆ తర్వాత టగ్ ఆఫ్ వార్ అయితే కనెక్ట్ చేద్దాం ఈ రెండింటికి. సో దీన్ని వచ్చేసి మొత్తమే సైడ్ పెడుతున్నాం, ఎందుకంటే అన్నిటికంటే పవర్ఫుల్ కార్ వచ్చేసి ఇదే. ఒకవేళ ఇవిట్లలో మనకి ఏది పవర్ఫుల్ తెలిసింది అనుకోండి, ఈ రెండింటికి వర్సెస్ ఈ 4 వీల్ డ్రైవ్కి అయితే పెడదాం. అంత మంచిగానే ఉంది కానీ దీని టైర్లు ఎందుకు ఈ ముత్తుకంతున్నాయి, దాని చూడు లప్పడంతున్నాయి కదా. ఇది భలే ఉంది. ఏదేమైనా ఈ కార్ ఏదైతే ఉందో దీని లుక్కే సంథింగ్ డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి రేస్ కనెక్ట్ చేద్దాం. ఈ F1 రేసింగ్ కార్ లెక్క కాదు, దీన్ని ఆన్ చేసినాం అనుకోండి మనకి బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వస్తుంది, స్మోక్తో పాటుగా ఇంజన్ అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు రెండింటికి రేసు 1 2 3. సో ఈ రెండింటికి మనం ఏదైతే రేస్ కండక్ట్ చేసినామో దాంట్లో వచ్చేసి మన రేసింగ్ కార్ అయితే గెలిచింది. దాని టైర్లు పెద్దగా ఉన్నాయి కదా, బాగా హెవీ ఉండే వరకు మెల్లబోతుంది అది. ఇప్పుడు సేమ్ రేస్ వచ్చేసి రివర్స్లో 1 2 3. రివర్స్ రేస్లో కూడా జింగడే గెలిచిండు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టగ్ ఆఫ్ వార్. ఇప్పుడు బరాబర్ సేమ్ పవర్ ఉన్న రెండు కార్లు అయితే ఉన్నాయి అక్కడ. అవి రెండింటికి మనం టగ్ ఆఫ్ వార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కథ అని చెప్పేసి. 1 2 3. నా కారు అన్న టైర్లు తిరుగుతున్నాయి కానీ జింగన్ కారు ఏది తిరుగుతలేదు, ఉన్న కార్ని అట్నే ఉన్నది. మన తిరిగే సంద దొరికితే వేసుక ఇక్కడే వేసుకో మరి. జస్ట్ మిస్. ఇట్లా ఇడ్చుకుంటాను, ఇడ్చుకుంటాను అనగానే కొద్దిగా ఇడిచిపెట్టిండు, గుంజుకొచ్చింది మంచిగా. మోసం ఇది. ఈ రెండు కార్లు ఏవైతే ఉన్నాయో గాయస్, రెండింటి పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. వాడు ఒక్కసారి మనకు టైం ఇచ్చినందుకు మేము బ్యాక్ గుంజుకొచ్చేసిన దాన్ని, నేను టైం ఇచ్చిన అనుకో ఆడు గుంజుకోపోతాడు. సేమ్ రెండు కార్ల పవర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు కార్లకు అంతేకాకుండా మన 4 వీల్ కార్ ఉంది కదా, దానికి రెండింటికి టగ్ ఆఫ్ వార్ కనెక్ట్ చేద్దాం, చూద్దాం ఏది గెలుస్తుంది అని చెప్పేసి. ఈ రిమోట్ కంట్రోల్ వచ్చేసి మొత్తం ఆగమైపోయినాయి. ఒకదాని రిమోట్ ఒకదానికి పనిచేస్తుంది, ఒకదాని రిమోట్ ఒకదానికి పనిచేస్తుంది. ఇప్పుడు రెండు కార్లు వర్సెస్ ఒక మాన్స్టర్ కారు, చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. 1 2 3. పవర్ సేమ్ అయినట్టున్నది, ఎటు పోతలేదు, ఉన్న తానే ఉన్నాయి. ఏమైంది ఆవుగా F1 కారు ఊగుతుంది, చేక్తుంది మరి ఊరికది. నా కార్ అయితే గాయస్ ఫుల్ పవర్తో నడుస్తుంది. ఆఫ్ అయిందేమరా అచ్చా. గెలిచింది. అండ్రా గట్టండ్రా. అరే నీ దుంపదే అండ్రా, మొత్తం గుంజుకు వచ్చినాయి. సో ఈ రెండు కార్లు ఏవైతే ఉన్నాయో గైస్, మనం ఆ రెండింటి పవర్ చూసినట్లయితే ఈ 4 వీల్ కార్ కంటే ఎక్కువ అయితే ఉందన్నమాట. సో అందువల్ల
అవి 2 కార్లు వచ్చేసి గెలవడం జరిగింది. ఇవి మేము తెప్పించిన ఆర్సీ టాయ్ కార్స్. ఈ కొత్తవి మీకు బాగా అనిపించినాయా, పాతవి బాగా అనిపించినాయా, అండ్ ఈ కార్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ వీటిలో ఏదైనా మీరు బై చేయాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి బై అయితే చేయండి. ఒకవేళ గైస్ మీకు ఈ ఆర్సీ కార్లతో ఇంకేదైనా వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఐడియా వస్తే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో అయితే షూట్ చేస్తాం. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.